నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమన్వయంతో అధికార యంత్రాంగం పనిచేయాలంటున్న సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఈ నెల 19వ తేదీన శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న జంగారెడ్డి గ్రామదేవత గంగానమ్మ తల్లి బోనాలు సమర్పించనున్న భక్తులు. ప్రారంభానికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్లోని బస్ షెల్టర్ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. ఆరండోర్ ప్యాకేజ్ లో భూములను అధిక రేట్లకు కౌలుపై స్పందించిన పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే భయంకరమైన చట్టాన్ని మొదట కేబినెట్ సమావేశంలోనే రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వ్యవహారాలపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. పవర్ ప్రెజెంటేషన్ చేస్తూ వివరించారు. ఆస్తి పట్టాపై తాత తల్లిదండ్రుల ఫోటోలు వేసుకోవడానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. సొంత పార్టీ కార్యాలయాలు, అందులో ప్యాలెస్లు కట్టుకోవడానికి 300 కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాల 78 సెంట్ల భూమి రాసిచ్చేశారని గత ప్రభుత్వ పాలన తీరును వివరించారు. ఇక్కడ మీరు చూడండి, జనరల్ గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడేంటి, దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం. శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది, కష్టార్జితం భూమి వచ్చింది. ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకుని ఊరిగే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం. నాకు ఎదురు లేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పోయే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 13 కోట్లు. భూమి వాళ్ళ సొంతం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కష్టార్జితం. దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం అంటే ఇది క్లియర్ గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జీవో నెంబర్ 340 ఉపయోగించుకుని 2 ఎకరాల వరకు ఇచ్చారు. 33 ఏళ్లు లీజ్ ఇచ్చారు. ఇందులో 40.78 ఎకరాలు మొత్తం భూమిని 26 జిల్లాల్లో ఇచ్చారు. నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే 300 కోట్లు ఉంటుంది. మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటుంది. ఇంకో పక్క వీళ్ళు ఏమనుకుందారు నాకు తెలియదు కానీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం, బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీని చూపించడం. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అంటే భయం లేదు. గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేనితనం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర 8,086 ఎకరాలు, 8,086 మందికి 13,081 ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వాల్యూ మినిమం 1,300 కోట్లు ఉంటుంది. పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలులో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురంలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103 ఎకరాలు, అదే మరి నంద్యాలలో 318 మందికి 483 ఎకరాలు. మొత్తం కలిసి మీరు చూస్తే 8,086 మందికి 13,081 ఎకరాలు, 1,300 కోట్ల రూపాయలు మినిమం. దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది. అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్, భూములు, అదే మరి మైన్స్, మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ 3 విషయాలు కూడా కూలంకుషంగా ఈ రోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు. ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు కొనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు, మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అక్కడుండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు. అదే మార్కెట్ రేట్ గా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద
ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకా సరే, లాస్ట్ కి వచ్చే కొందికి కడాన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది చూస్తే, ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం. మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను చేశా అన్నాడు. దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు. ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్, సివిల్ కోర్ట్సే లీవ్, నేరుగా హైకోర్టుకే వెళ్లాలి. ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేట్ వ్యక్తులను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గా పెట్టుకోవచ్చు. అందుకే ఈ యాక్ట్ ని ఫస్ట్ కేబినెట్ లోనే తీసుకొచ్చాం, రద్దుకు రికమెండ్ చేశాం, దాన్ని రద్దు చేస్తున్నాం. కానీ ప్రజలకు తెలియాలి, ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది. అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. లింగపాలెం ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పరస సత్యరాజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అందరితో కలిసిమెలిసి ఉండేవారని పలువురు ఆయన సేవలను కొనియాడారు. ఆయన మృతికి చింతిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాగూడెం రోడ్ నందు చంద్రశేఖర కళ్యాణ మండపం ఎదురుగా బస్ షెల్టర్ ను నిర్మిస్తున్నారు. శరవేగంగా పనులు సాగిస్తున్నారు. యువ నాయకులు జట్టి ఆదిత్య పనులను దగ్గరుండి చేపిస్తున్నారు. బొట్టాగూడెం రోడ్డులో బస్సులు ఎక్కేందుకు సరైన షెల్టర్ లేకపోవడంతో రోడ్డుపైనే నిలబడి వాహనాలు ఎక్కే పరిస్థితి ఉండేది. బస్ షెల్టర్ నిర్మాణంతో ప్రయాణికులకు ఎక్కేందుకు దిగేందుకు ఒక వేదికగా ఉంటుందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. సాధ్యమైనంత వరకు త్వరలో బస్ షెల్టర్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నట్లు జట్టి ఆదిత్య తెలిపారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నందు ఏకాదశి పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన గ్రామదేవత గంగానమ్మ తల్లి శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే రోజు వేకువజామున మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయం నుంచి బోనాలతో గంగానమ్మ తల్లి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త కుండలో ఆవు పాలతో చేసిన పరమాన్నంతో బోనాల ఉత్సవంలో పాల్గొనాలని అన్నారు. శాకంబరి అవతారానికి అవసరమైన కూరగాయలు, పండ్లు ఆలయంలో ఇవ్వాలని కోరారు. పవిత్రమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలోను మరియు భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలోను 17వ తేదీ బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ గంగానమ్మ అమ్మవారికి భక్తాంజనేయ స్వామి వారికి విశేష అర్చనా కైంకర్యాలు నిర్వర్తించడం జరుగుతోంది. ఈ శయన ఏకాదశి సందర్భంగా ఆ శ్రీమన్నారాయణుని భక్తి ప్రపక్తులతోటి తమ తమ ఇంటి వద్ద ఆరాధన చేసుకుని తమ తమ ఇష్టదేవతలను అందరినీ కూడా దర్శించుకుని మన గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారిని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. అలాగే 19వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా 19వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారు ఉదయం 5 గంటల నుండి శాకంబరి అవతారంతో అమ్మవారు కొలువు తీరి ఉంటారు కనుక ఆ శాకంబరి అమ్మవారిని కనుక దర్శించినట్లయితే మనందరికీ కూడా అన్నపానాలు లోటు లేకుండా చల్లగా కాపాడుతుంది ఆ తల్లి. అలాగే 19వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి కొత్తగా మున్సిపాలిటీ దగ్గర నుండి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా బోనాల్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఊరేగింపుగా శ్రీ గంగానమ్మ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకి ఉదయం 9 గంటల శుక్రవారం ఉదయం 9 గంటల నుండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి ఈ బోనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది కనుక మహిళలందరూ కూడా తమ ఇంటి వద్ద బెల్లము, బియ్యము, ఆవు పాలతోటి పరమాన్నాన్ని వండుకొని కొత్త కుండలో వేసుకుని ఆ కుండకి పసుపు, కుంకుమ, వేపరొట్టలు అలంకరించుకొని మహిళలందరూ కూడా శిరస్సు యందు ధరించి అమ్మ నామస్మరణ చెప్పుకుంటూ వేలాది మందిగా ఈ శోభాయాత్రగా మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో శ్రీ గంగానమ్మ అమ్మవారి దగ్గరికి విచ్చేయడం జరుగుతుంది. వచ్చిన తర్వాత శ్రీ గంగానమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష ఆరాధన కైంకర్యం అయిన తర్వాత ఈ తీసుకొచ్చినటువంటి బోనాలు ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి నివేదించి భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా సకుటుంబ సమేతంగా విచ్చేసి ఈ బోనాల కార్యక్రమంలోనూ ఈ శాకంబరి అలంకారానికి కూరగాయలు కానీ, పళ్ళు కానీ, అలాగే ఆకుకూరలు కూడా ఇవ్వదలిచిన వారు గురువారం ఉదయం 10 గంటల లోపల ఆలయం వద్ద కమిటీ వారికి అందజేసి ఈ కూరలన్నీ కూడా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి తోచిన విధముగా వారందరూ కూడా ఈ కూరగాయలు కానీ, పళ్ళు కానీ గురువారం ఉదయం 10 గంటల లోపల అందజేసినట్లయితే అలంకారానికి అమ్మవారికి ఉపయోగించడం. జంగారెడ్డిగూడెంలో 13 ఎదురుగా 2వ వార్డు నందు వేంచేసి ఉన్న
శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. వేకువజామునే అభిషేకం, అర్చన, అష్టోత్తరం వంటి కైంకర్యాలు చేశారు. ఆలయం వద్ద ప్రతిష్ఠించిన నాగబంధాలకు పలువురు అభిషేకాలతో పాటు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ఇటీవల పట్టణానికి చెందిన మానవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అయినాల రమణమూర్తి దంపతులు మకర తోరణాన్ని చేపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. మా విజ్ఞప్తి, రేపు 17వ తారీఖు బుధవారం తొలి ఏకాదశి, చక్క మహాపర్వణం దినం తొలి ఏకాదశి కాబట్టి మన స్వామివారి సన్నిధిలో చక్కగా స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏకాదశి అంటే మహాపర్వని చక్కటి ప్రోగ్రాం అది. అలాగే మనకి ప్రతి నెల పౌర్ణమి ముందు వస్తే షష్ఠి, శుద్ధ షష్ఠి నాడు అన్న సమారాధన కార్యక్రమం, ఉదయం పంచామృత అభిషేక కార్యక్రమాలు, నిత్య పూజా కైంకర్యములు యథావిధిగా. ఈ ఆషాఢ మాసం అయిపోయింది కాబట్టి శ్రావణ శుద్ధ షష్ఠి, శ్రావణ మాసంలో 10వ తారీఖు శనివారం నాడు ఆ రోజు స్వామివారికి సన్నిధిలో పాలాభిషేకము, క్షీరాభిషేకము, అలాగే పెరుగాభిషేకము, తేనె, పంచదార, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారతో పంచామృత అభిషేకాలు ఉదయం పూట. అలాగే ప్రతి మంగళవారం కూడా స్వామివారి సన్నిధిలో చాలా మంది తెలియట్లేదు కాబట్టి 5:30 కల్లా ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకాలు ఉంటాయి, గోత్రనామాలతో అభిషేకాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సిటీ కేబుల్ ద్వారా తెలుసుకుని స్వామివారికి చక్కగా మనం మకర తోరణం కూడా పెట్టారు. అయినాల రమణమూర్తి గారి దంపతులతో మకర తోరణం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సిటీ కేబుల్ ద్వారా తెలుసుకుని స్వామివారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వచనం పొందవలసిందిగా కోరికరా ప్రార్థిస్తున్నాం. భక్తమాసీలరా. భార్య మీద కోపంతో మరుదుని కుమారుణ్ణి కర్రతో కొట్టి చంపిన సంఘటన లింగపద మండలం పాశ్చానగరంలో చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత గల కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ 2 నెలల పిల్లాడిని చంపిన రాక్షసుడయ్యారు. సభ్య సమాజం తలదించుకునేలా తాను ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదిగా మారి భార్యను, మామను సైతం కొట్టి అది చాలదన్నట్లు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్త ఇంటికి వెళ్లి అత్తతో పాటు మరదళ్లను చితకబాది అనంతరం మరదలి 2 మాసాల కుమారుణ్ణి కర్రతో కొట్టి చంపాడని తెలిపారు. సంవత్సరం క్రితం పాశ్చా నగరానికి చెందిన ఎంట్రపాటి దివ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం బాలాజీ ఉద్యోగ నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్లాడు. అప్పటి నుండి భార్యపై అనుమానంతో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో దివ్య బాలాజీపై కోర్టులో కేసు వేసింది. కోర్టు వాయిదా ఉండగా దివ్య తండ్రి వెంకటేశ్వరరావుతో ఏలూరు వచ్చింది. ఇదే అదునుగా బాలాజీ దివ్యను, మామని ఇద్దరిని కొట్టి అక్కడి నుండి పాశ్చా నగరం వచ్చి అత్తని మరదళ్లను కొట్టాడు. అనంతరం 2వ మరదలైన తాలూరి రోమిల చంద్ర తన 2 నెలల బాబుకు పాలిస్తుండగా బాబును కర్రతో బాగా కొట్టడంతో బాబు మృతి చెందాడు. బాలాజీని గ్రామస్తులు కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు. దీంతో బాలాజీని ఎస్ఐ చెన్నారావు, సిఐ సుధాకర్ అదుపులోకి తీసుకున్నారు. బాబు స్నానం చేయించి లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక బాబుకు మందు పట్టించి లోపల కూర్చొని అమ్మ, నేను, చెల్లి, మా బావ బండి మీద కర్ర తీసుకొని వచ్చి అమ్మని, చెల్లి బాగా కొట్టేశాడు. నేను లోపల పాలెత్తుంటే బాబుకి నన్ను కూడా బయటికి లాగి బాగా కొట్టేశాడు. బాబుని నన్ను లాగేసుకున్న బాబుని చంపేశాను. నా చిన్నపడి అది పాశ్చానగరం అండి. నా పేరు వరప్రసాద్. ఈరోజు ఉదయం సమయంలో చల్పాటి బాలాజీ తండ్రి రాజు, అతను వయసు 30 సంవత్సరాలు, కౌగుండ గ్రామ వాస్తవుడు, పెదవేగ మండలం. అతను సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, జార్ఖండ్లో చేస్తాడు, 158వ బెటాలియన్. అతను చనిపోయిన బాబు తల్లికి బావగారు అవుతారు. 11వ ప్రాంతంలో మా ఊరు వచ్చి లోగడ అతని భార్యతో ఇష్యూ ఉంది. ఈ ఊర్లో ఇంట్లో ఉన్న మనుషులందరినీ కర్రబట్టుకుని కొట్టి పాలిస్తున్న పిల్లవాడిని లాగేసుకుని కొడతాం అని చేయడం పెడితే అట్లా కూడా ఆక్కోకుండా కొడితే అక్కడే బాబుకి ఇదంతా ఉప్పిందండి. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ గారు చూపించడం జరిగింది. చనిపోయిందని నిర్ధారించారు. కొట్టలేదండి. ఈ లోపల అతను ఆగడాలు పరిగణలోకి ఊరు మొత్తం కలిసి ఆఫ్ చేసి అతను ఇంట్లో అందరినీ కొడతాం జాగింది. ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పట్టుకొని పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి పోలీసు వారికి అప్పగించడం జరిగింది. నమస్కారం. ఈరోజు పాశ్చా నగరానికి సంబంధించినటువంటి అల్లుడు అయిన బాలాజీ, ఈయన సిఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవ ఉన్న వల్ల ఏలూరులో వీళ్ళకి కోర్టు వాయిదా ఉంది డైవోర్స్ కేసులో. ఉదయం ఈ భార్య, మామగారు ఇద్దరు కూడా కోర్టు వాయిదాకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో దారిలో వాళ్ళని ఆపి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. నియర్ బైపాస్ దగ్గర, ఏలూరు బైపాస్ దగ్గరలో. వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్లి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అతను అక్కడి నుంచి నేరుగా పాశ్చా నగరంలో అత్తగారింటికి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి అత్తగారిని, ఇద్దరు మరదలను కూడా తనతో తెచ్చుకున్నటువంటి ఒక కర్రతోటి వాళ్ళని కొట్టడం
కొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఉయ్యాల్లో ఉన్న బాబును కూడా కొట్టడం జరిగింది. బాబుకి ఆ దెబ్బతోటి స్పృహ తప్పడంతో వెంటనే తల్లి పక్కింటి వాళ్ళ సహాయంతో ఆ బాబుని చింతలపూడి హాస్పిటల్కి తీసుకురాగా ఇక్కడ డాక్టర్ గారు పరీక్ష చేసి ఇతను అప్పటికే బ్రాడ్ డెడ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇతను పారిపోతా ఉంటే కోపద్రిక్తులైనటువంటి గ్రామస్తులందరూ కూడా కలిసి అతన్ని కూడా బాధటం జరిగింది. అతన్ని ఇప్పుడు ఏలూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పంపడం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలు కూడా ఎస్పీ గారు ప్రతి నిమిషం కూడా దీనికి మాకు గైడెన్స్ ఇస్తా ఉన్నారు. దాని ప్రకారంగా మేము ఫాలో అయ్యి ఏ చిన్న క్లూడ్ కూడా వదిలిపెట్టకుండా అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ముద్దాయికి కఠినంగా శిక్ష పడే విధంగా మేము ఇందులో దర్యాప్తును కొనసాగిస్తామండి. థ్యాంక్ యూ. రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర మంత్రివర్గంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు, కొత్త ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి, వ్యవసాయ సహకార కార్పొరేషన్ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ గత 4 నెలలుగా ఉపాధి కూలీలకు బకాయిలు ఇవ్వాలని, కూలీలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆకలితో అలమటిస్తున్నారని, ఉపాధి కూలీలను ఆదుకోవాలని, ఉపాధి కూలీలకు పని ప్రదేశాల సౌకర్యాలు కల్పించాలని, ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలని, పాలలు, గుణపాలు, గమేలాలు తదితర పనిముట్లు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి డేవిడ్ రాజ్, ఎం వెంకటేశ్వరరావు, టి శామ్యూల్, విజయరాజు పాల్గొన్నారు. 10లోని మే నెల, జూన్ నెల, ఏప్రిల్, జులై నెలలో కూడా వచ్చేసింది. మే, జూన్, జులై, ఏప్రిల్ ఈ 4 నెలలు కూడా అప్పటికి బకాయి లేదు. ఎండలో మండు ఎండలో పనిచేసినటువంటి కూలీలకి కనీసంగా తిండి గడిచే పరిస్థితి లేదు. 3 నెలలుగా ఈ యొక్క వేతనాలు రాకపోతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంచేత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఈ యొక్క ఫండ్ని రిలీజ్ చేసి ఉపాధి కూలీలు బకాయిలు ఇవ్వాలని మేము ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కూలీలు బకాయిలు ఇచ్చి ఆదుకోవాలని, చిన్న చిన్న లోపాలను వెంటనే సరిచేసి, అలాగే పారలు, తట్లు, గుణపాలు కూడా ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. అవి కూడా వేయలేదు. అక్కడ పని ప్రదేశాల్లో కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు అని పారలు, గుణపాలు, తట్లు కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాం. ఇవ్వాలి ఉపాధి కూలీలు బకాయిలు, ఉపాధి కూలీలు బకాయిలు ఇవ్వాలి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు జరిపించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. మిదుటరావుపాలెంకు చెందిన శ్రీరామ భక్త సమాజంతో హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. సదరు కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 84,341 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద్ వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జబాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేశారు.
జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు తానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుండి శ్రీ స్వామివారి మహామండపం నందు ఉచిత ప్రసాదం కూడా పంపిణీ జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం ఉదయం నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు కూడా యథావిధిగా వేద పఠనం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం ఉదయం 11 గంటల దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. పోలవరం మండలం పాత పోలవరం గ్రామానికి చెందిన 11 సంవత్సరాల కోవిడ్ ప్రసాద్ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడని తెలిపారు. సెలవు కావడంతో ఆడుకోవడానికి స్నేహితులతో పాండురంగ స్వామి ఆలయం వైపు వెళ్లగా అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరై విలపించారు. పోలవరం ఆరెంజ్వారి భూముల కౌలు విషయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉక్కుపాదం మోపారు. భూములు అధిక రేటుకి కౌలుకి ఇస్తున్న వారిపై చర్యలకు ఆదేశించారు. నిర్వాసితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, విషయం తేల్చే వరకు సాగు కుదరదని అన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించాలని కోరారు. రోజు ఏదైతే నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ఎండ్ఆర్ అలాగే భూమికి బదులు భూమికి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో వాటిని గత ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది దళారులు ఒక ముఠాగా ఏర్పడిపోయి ఉన్నటువంటి నిర్వాసితులకి పూర్తిగా న్యాయం జరగకోకుండా మధ్యలో వీళ్ళు దళారులుగా ఏర్పడిపోయి నిర్వాసితులకి సరైన కౌలు రూపం ఇవ్వకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దందాలు చేసుకుంటూ అనేక వేల కోట్లు ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ విధంగా చేస్తున్నారు. దీనిపై అంతా కూడా మా ప్రభుత్వం అంతా కూడా ఏదైతే నిర్వాసితులకు అన్యాయం చేసినటువంటి వారు ఉన్నారో వారిపై ఉక్కుపాదం మోపే విధంగా దీన్ని కఠినంగా శిక్షించే విధంగా నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోబోతున్నాం. ఇదైతే రోజు మధ్యలో ఉండి నిర్వాసితులకి సరైనటువంటి నష్టపరిహారం ఉన్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మేము అధికారులు సూచించడం జరిగింది. అలాగే ఈ ఏదైతే గొడవల్లో ఉన్నటువంటి నిర్వాసితుల భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా తక్షణమే నిలుపుదల చేసి వీటిని పరిష్కరించి వెంటనే నిర్వాసితులందరికీ కూడా అందించే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అలాగే పోలీసు అధికారుల వారిని ఆదేశించడం జరిగింది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము రేపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి భూమికి బదులు భూమి ఉందో నిర్వాసితులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు దళారులు నమ్మి మోసపోకండి. మీకు ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని మీరే కౌలుకు చేయాలని మేము ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాం. ఇలాగ కొంతమంది దళారులతో మీరు మోసపోయి రోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మా దృష్టికి వచ్చిన అనేక కంప్లైంట్లు వచ్చినాయి. దాన్నిటిని కూడా మేము పరిష్కరిస్తాం. తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. టీనర్సాపురంకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న 16 సంవత్సరాల మైనర్ బాలికపై 20 సంవత్సరాల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి సహకరించిన మరో 3గురిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి విశాఖపట్నం తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి, శాసనసభ్యులకు, అధికార యంత్రాంగానికి మంచి పేరు తీసుకువచ్చేలా సమన్వయంతో సమర్థవంతంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. సోమవారం ఏలూరుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి గోదావరి సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష
సమీక్ష సమావేశం అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో కనీ విని ఎరుగని ఘన విజయాన్ని ప్రజలు ఈ ప్రభుత్వానికి అందించారని, ఆ విజయాన్ని గర్వంగా భావించకుండా బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆశలు ఆకాంక్షలను తీర్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. సమావేశం చాలా ఫ్రూట్ఫుల్ గా, ఇన్ఫర్మేటివ్ గా, భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా శాసనసభ్యుల అభిప్రాయాలు ఏమిటి, శాసనసభ్యులు వారి నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం ఏమిటి, వాటన్నింటినీ కూడా చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మరి ఎన్నో ఆశలతో విని ఎరగని ఘన విజయాన్ని ప్రజలు మా ప్రభుత్వానికి ఇచ్చిన విషయం మనకు తెలుసు. ఆ విజయాన్ని మేమందరం కూడా ఏదో విజయంగా కాకుండా అదొక బాధ్యతగా భావించి ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేరుస్తానికి చిత్తశుద్ధితో కృషి చేయాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం. అందరికీ తెలిసిందే, ఏ ప్రభుత్వం అయినా సరే వారి ఆలోచనల్ని, పథకాలని ప్రజల్లోకి ఎఫెక్టివ్ గా తీసుకెళ్లి వారి ఆలోచన ఫలాలని ప్రజలకు అందించాలంటే మరి అధికారులందరూ కూడా సమన్వయంతో, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి ఎఫెక్టివ్ గా చేయాల్సిన అవసరం ఉంది. వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి, మా శాసనసభ్యులకి, మన అధికార యంత్రాంగం మొత్తానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారిని సహకరించాలి, కష్టపడాలి అని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కూలంకుషంగా చర్చించాం. మరి ఈ ప్రభుత్వం వచ్చి కేవలం నెల అయింది కాబట్టి బ్రీఫ్ గా ఏం కావాలి అని చెప్పేసి చర్చించడం జరిగింది. తప్పకుండా అధికారులకి మా ఆలోచనలు ఏమిటి, మా ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి, వాటన్నిటి గురించి కూడా స్పష్టంగా చెప్పాం. కాబట్టి కలెక్టర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి వాటి ద్వారా ప్రజలకి ఫలాలను అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఏలూరు జిల్లాలో మరి కలెక్టర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మంచి ఎఫెక్టివ్ యంత్రాంగం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా తెలిసిందే ఎంత స్పాంటేనియస్ గా లేకపోతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న తీరు కూడా చాలా చక్కగా చెప్పారు. వారందరూ కూడా బాగా పనిచేస్తారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మా శాసనసభ్యులందరూ కూడా ప్రజల ఆకాంక్షల్ని కొంత గట్టిగా చెప్పారేమో కానీ వారి మనసులో చాలా మంచి వాళ్ళని చెప్పేసి, చాలా మంచి మనసు కలిగిన శాసనసభ్యులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికార యంత్రాంగాన్ని సహకరించమని, ఈ ప్రభుత్వానికి మరి యంత్రాంగం అందరికీ, శాసనసభ్యులందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. సమన్వయంతో అధికార యంత్రాంగం పనిచేయాలంటున్న సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఈ నెల 19వ తేదీన శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి బోనాలు సమర్పించనున్న భక్తులు.